ప్రైజ్ ద లార్డ్. ఈ దిన చివవాక్కు కీర్తనల గ్రంథదానం 149 అధ్యాయం 1-9 వచనములు. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకుని సమాజములో ఆయనకు స్తోత్రగీతం పాడుడి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, షియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురుతోనూ సితారుతోనూ ఆయన గూర్చి గానం చేయుదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్య జనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, 1-5 వచనములలో తన ప్రజలకు సృష్టికర్తగా రక్షకుడిగా ఉన్న దేవునికి, 6-9 వచనములో దుర్మార్గులకు ప్రతీకారం చేసే దేవునికి ఆనందమయమైన స్తుతిగానం ఇది. దేవుడు ప్రతి ఉదయము కొత్తగా కరుణ చూపుతూ ఉన్నాడు. అందువల్ల పవిత్రులంతా పాడుకునేందుకు రోజుకో కొత్త పాట కట్టేందుకు తగిన కారణాలు ఉన్నాయి. నిన్నటి తమ పాపాలు, వైఫల్యాలు, తప్పులు తుడిచిపెట్టుకుపోయాయని, భవిష్యత్తులో దేవుని ప్రేమ, కరుణ ఇకపై తమ చుట్టూ ఆవరించి ఉంటాయని తెలుసుకుని విశ్వాసులు ప్రతి ఉదయం నూతనంగా ఉత్సాహం పొందగలరు. దేవుడు తన ఒడంబడిక పట్ల, తన వాగ్దానాల పట్ల పూర్తి విశ్వసనీయతతో మెలుగుతాడు. కీర్తనకాడు 2వ వచనంలోని తమను పుట్టించిన అంటే ఇశ్రాయేలు వారు ఈజిప్టులో బానిసలుగా ఉన్నప్పుడు తమను ఒక జాతిగా చేసిన దేవుని బట్టి ఆనందించాలి అని చెబుతున్నాడు. తమ రాజు అంటే భూలోక రాజు కాదు, పరలోకంలోని రాజు. కొన్నిసార్లు విశ్వాసులకు దేవుడంటే ఎంతటి ఆనందమంటే దాన్ని బయట పెట్టడంలో శరీరం కూడా నిమగ్నమవుతుంది. తంబుర, సితార నాట్యముతో ఆయనను స్తుతిస్తారు. గొప్ప ఆనందం, స్తుతి కారణం 4వ వచనంలో కనిపిస్తుంది. మనం పేదలం, పాపులం అయినప్పటికీ దేవుడు మనల్ని చూచి ఆనందిస్తాడు. మనం స్వభావ సిద్ధంగా ఏమిటో దాన్ని బట్టి కాదు, కానీ క్రీస్తులో మనల్ని ఉండేందుకు ఆయన ఎలా మారుస్తున్నాడో దాన్ని బట్టే. ఆయన మనల్ని పాపమనే అసహ్యము నుంచి తప్పించి రక్షణనే పవిత్ర సౌందర్యాన్ని ఇచ్చి, అలాంటి పరిపూర్ణ సౌందర్యం మనకు చేకూరేలా పవిత్రపరచే పని ఆరంభించాడు. దేవుని ప్రజలు ఆయన అతి నైపుణ్యంతో చేసిన కళాఖండాలు. వారిని చూచి ఆయన మురిసిపోతాడు. ఏకైక నిజ దేవుని ప్రజలుగా ఉండటం, ఆయనిచ్చే పాప విముక్తి మూలంగా అందమైన నీతి వస్త్రాలు ధరించటం ఎంత గౌరవప్రదం. ఈ కీర్తన 6-9 వచనాలు గమనిస్తే, పాత ఒడంబడిక కాలాల్లో దుర్మార్గులపై దేవుని ప్రతీకారాన్ని అమలుపరిచేందుకు ఇశ్రాయేలు వారు దేవుని చేతిలో ఆయుధంగా ఉపయోగపడ్డారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఈ కొత్త ఒడంబడిక రోజులో మన యుద్ధాలు భౌతికమైనవి కావు, అత్యధికమైనవే. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినట్టుగా, మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండల మందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఈ పోరాటంలో మనం ఉపయోగం చేయాల్సింది రెండంచుల పదునైన ఆత్మఖడ్గమైన దేవుని వాక్కు. ఆ వాక్కును ప్రకటించడం ద్వారా, ప్రార్థన ద్వారా మన చెడుతనంతో పోరాడతాం. ఈ యుగాంతంలో క్రీస్తు ప్రత్యక్షమై దేవుని శత్రులపై ప్రతీకారం సాధిస్తాడు. ఆ సమయంలో ఆయన ప్రజలు ఆయన వెంట ఉండి ఆయన భూమికి తీర్పు తీర్చడంలో తోడ్పడతారు. అది ఎంతటి గొప్ప భాగ్యము! క్రీస్తుతో కలిసి పరిపాలించటం, తీర్పు తీర్చడం అంటే దేవదూతలకు కూడా తీర్పు తీర్చటం. అలాంటప్పుడు విశ్వాసులు ఈ లోకంలో చిన్న చిన్న విషయమై ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడి కొద్ది వాక్యంను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందు బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, స్తుతికి పాత్రుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు నీవు మాత్రమే. తండ్రి, అందుకే నిన్నే స్తుతిస్తున్నాం,
నిన్ను ఘనపరుస్తున్నాం. ఆకాశమును, భూమిని, సముద్రమును, సముద్ర అంతరంగమును సృష్టించిన వాడువు నీవే. నేలమట్టితో నరుని చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊది నరుని జీవాత్మను చేసిన వాడవు నీవే. తండ్రి, మా పైన సర్వాధికారాలు నీకే ఉన్నాయి. మేము స్తుతించాల్సింది నిన్నే, ఘనపరచవలసింది నిన్నే. మా ప్రతి అవసరతలో మీరే తోడుకొండి నడిపిస్తున్నారు. తండ్రి, పాపం నుంచి విడిపిస్తున్నారు, ప్రతి బంధకాల నుంచి విడిపిస్తున్నారు. ప్రతి దినము అయా తండ్రి నూతన మనసు ఇస్తూ నూతన తలంపులతో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటున్నారు. అందుకే ఇదిగో ప్రభా, ప్రతి దినం మేము ఒక నూతన గీతం పాడవలసిందే, నిన్ను స్తుతించాల్సిందే, ఘనపరచవలసిందే. దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, తండ్రి, నిన్ను బట్టి మేము సంతోషిస్తున్నాం ప్రభా. తండ్రి, మా రాజువైన నిన్ను బట్టి మేము ఆనందిస్తున్నాం. ఎందుకంటే మా ప్రతి అవసరతలను తీరుస్తున్నావు, మా యొక్క ప్రతి ఆపదల నుంచి మమ్మల్ని తప్పిస్తున్నాం. తండ్రి, తంబూర సితార నాట్యముతో నేను స్తుతించు భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, సహాయం చేయండి నాయన. తండ్రి నైనా, నువ్వు మా యందు ఎంతో ప్రేమ కలిగి ఉన్నావు. అందుకే అయ్యా తండ్రి నైనా, నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించావు. అయా తండ్రి, ఆయన మరణ పునరుత్థానాల ద్వారా మమ్మల్ందరినీ పాపను బంధకాల నుంచి విడిపించావు. తండ్రి, నీకు స్తోత్రము తండ్రి. అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపనిస్తానని మాట ఇచ్చిన దేవా, నీకు స్తోత్రం. ఎవరైతే తమను తాము తగ్గించుకొని నీ సన్నిధికి వస్తారో వారిని దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు. తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఎల్లప్పుడూ మా నోట నీ స్తుతి ఉండుటకు కృప దయచేయండి. అనవసరమైన వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ వ్యర్థమైన పనులు చేస్తూ తండ్రినైనా నీకు విరోధముగా ఉండకుండా నిన్నెల్లప్పుడూ స్తుతిస్తూ ఘనపరిచే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దేవా, రాబోయే దినాల్లో దేవదూతలకు కూడా తీర్పు తీర్చువారంగా మమ్మలను మీరు ఎన్నుకున్నారు. కాబట్టి దాన్ని తగినట్టుగా మా ప్రవర్తన ఉండాలి, దాన్ని తగినట్టుగా మేము జీవించాలి. కాబట్టి నీ సహాయం కోరుతున్నాం. దేవా, నీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. నీ కృపను మా మీద ఉంచి నడిపించమని అడుగుచుంటున్నాం. మా సొంత శక్తితో, మా బలముతో, జ్ఞానంతో మేమేమి చేయలేమో ప్రభా, దేని సాధించలేం. నీ కృప ఉంటే తప్ప ముందుకెళ్ళలేం. కాబట్టి సహాయం చేయండి. ఎందరైతేనైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఇంతవరకు వాక్యం విన్నారో బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ ఏ విషయాలలో ప్రభా తండ్రినైనా మరి సమస్యలతో బాధపడుతున్నారో, తండ్రి వేదనలకు గురవుతున్నారో, బంధకాల్లో ఉంటున్నారో, వాటన్నిటి నుంచి వారిని విడిపించి వారికి నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం. దేవా, సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను, పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్బలం చేత నింపి నడిపించండి. సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి. మా దేశపు అధికారులను జ్ఞాపకం చేసుకోండి. చక్కని పరిపాలించుటకు నీ పరలో జ్ఞానంతో నింపి అడుగుచున్నాం. అనేక చోట్ల అయ్యా నీ బిడ్డలపైన దాడులు జరుగుతున్నాయి, హింసింపబడుతున్నారు, చంపబడుతున్నారు. అయ్యా తండ్రినైనా న్యాయం తీర్చేవాడు ఒకరు లేరు అయ్యా. కాబట్టి నైనా నీ కృప దయచేయండి అయ్యా. రాజ్యాంగాన్ని పాడు చేస్తూ ఉంటున్నారయ్యా. అయ్యా, కృప చూపించమని అడుగుచున్నాం. దేవా, హక్కులను కాలరాజేస్తున్నారయ్యా, సహాయం చేయమని అడుగుచున్నాం. కృప చూపించండి. అధికారుల జ్ఞానమేమని అడుగుచున్నాం. అంతేకాకుండా దిక్కులేని వారు, విధవరాన్లు, అనాథలు, వృద్ధులు, తండ్రి అయినా ఎవరైతే ఉన్నారో, కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఎంతమంది ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి సమస్యలన్నిటి నుంచి అయా విడిపించమని అడుగుచుంటున్నాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభా, గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. బలహీనలను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తమని అడుగుచుంటున్నాం. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మా ఆశ్రయ దుర్గమ, మా కోట, మా అండ, మా బలమ, మా రక్షణ శృంగమ, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. అంతేకాకుండా ప్రభా, బిడ్డలు ఇంకనూ ప్రభా తండ్రి మానసిక ఒత్తిడిలో, అప్పులలో ఉండి తండ్రిని బయటపడలేక ఆత్మహత్య చేసుకున్న ప్రేరేపణ కలిగిన వారు ఎంతమంది విడిపించండి నైనా. అంతేకాకుండా ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ప్రభా తండ్రినైనా ఇదిగో తండ్రి సత్యము నెరగక చీకట్టులో తండ్రి ఉంటున్నారో, తండ్రినైనా వారి బలహీనతల కారణంగా వ్యసనాలకు గురై ఆ చీకట్లో బ్రతుకుతున్నారు, వారందరినీ విడిపించమని అడుగుచుంటున్నాను. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం.
తండ్రి, కోత విస్తారంగా ఉంది, పనివారే కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. సమస్త స్తుతి, మహిమ, ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే ఇచ్చిస్తూ ఈ నపలను మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.